శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం గత 42 రోజులుగా సాగుతున్న ఒక చారిత్రాత్మక పోరాటం ఇది. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక ప్రాంతంలో బిస్లరీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు బిస్లరీ యాజమాన్యం అనుసరిస్తున్న మొండివైఖరి ఏంటి? కార్మికులకు అండగా నిలిచిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఏమన్నారు? పూర్తి వివరాలు ఈ ప్రత్యేక వార్తలో చూద్దాం. సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్రసిద్ధ బిస్లరీ పరిశ్రమలో కార్మికుల కన్నీటి గాథ ఇది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చట్టవిరుద్ధంగా తమను విధుల్లో నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కార్మికులు గత 42 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్నారు. ఎండనక వాననక న్యాయం కోసం పోరాడుతున్న ఈ కార్మికులకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు స్వయంగా మద్దతు ప్రకటించారు. కేవలం మద్దతు తెలపడమే కాకుండా సమ్మె శిబిరంలో ఉన్న కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చుక్క రాములు యాజమాన్యం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలన్నా, లాభాలు రావాలన్నా అది కేవలం కార్మికుల చెమట, శ్రమశక్తితోనే సాధ్యమని స్పష్టం చేశారు. కార్మికుల పొట్ట కొట్టి యాజమాన్యాలు ఏ రోజు కూడా బాగుపడలేవని హెచ్చరించారు. వెంటనే చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులందరినీ బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిస్లరీ యాజమాన్యం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని హెచ్చరించారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. పాల్గొంటున్నాం, కష్టపడి పనిచేస్తున్నాం నిజాయితీగా. ఎవరి మీ దోసుకునే వాళ్ళం కాదు, లేకపోతే ఎవరి మీద దౌర్జన్యం చేసే వాళ్ళం కాదు. మన రెక్కల కష్టం నమ్ముకొని, మన శ్రమను నమ్ముకొని, అట్లాగే ఇవాళ మేనేజ్మెంట్లకు కూడా వందల కోట్లు, వేల కోట్ల రూపాయల లాభాలు సంపాదించి పెడుతుంది ఎవరంటే మన కార్మిక శక్తి. ఇవాళ కార్మికులు లేకుండా ఉత్పత్తి లేదు. ఉత్పత్తి లేకపోతే సమాజం ఒక అడుగు కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇవాళ సేవా రంగాలైనా, ఉత్పత్తి రంగాలైనా ఈ సమాజం మనుగడ సాధిస్తున్నామనంటే అది కార్మికుల యొక్క శ్రమశక్తి ద్వారానే ఈ సమాజం ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి కార్మికుల యొక్క శ్రమను యాజమాన్యాలు వాడుకుంటున్న సందర్భంలో ఏ పద్ధతులు అవలంబించాలో మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుంచి కూడా కొట్లాడి మనం ట్రేడ్ యూనియన్ యాక్ట్ తెచ్చుకున్నాం. 1926 సంవత్సరంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆనాడు కార్మిక వర్గం కొట్లాడి సంఘం పెట్టుకునేటువంటి హక్కు సాధించుకున్నాం. ఇవాళ అదే 1926 ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారంగా ఈ బిస్లరీలో ఉన్నటువంటి కార్మికులు లేబర్ కమిషనర్ దగ్గర మరి సంఘం పెట్టుకొని సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఇది చట్టబద్ధంగా జరిగిన పనే కదా. ఈ దేశంలో ఒక ట్రేడ్ యూనియన్ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగానే అధికారి మా యూనియన్ రిజిస్ట్రేషన్ చేసి ఈ చట్టబద్ధమైన యూనియన్ అని చెప్పేసి మాకు సర్టిఫికేట్ వచ్చింది. మరి ఇది మేనేజ్మెంట్కి ఇచ్చాం. ఇక్కడ ఉండేటువంటి శాంతి భద్రతలు చూడాల్సినటువంటి పోలీస్ అధికారులకు కూడా అయ్యా మా కంపెనీలో ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారమే ఇక్కడ యూనియన్ ఉంది అని చెప్పేసి కాపీలు కూడా అందరికీ మనం ఇచ్చాం. అట్లాగే లేబర్ కమిషనర్ కూడా కాపీ పంపించాం. అంతా చట్టబద్ధంగానే ఇక్కడ వ్యవహారం జరుగుతూ ఉంది. మరి మేనేజ్మెంట్కి ఏం కోపం వచ్చిందో మాకు అర్థమైతలేదు. యూనియన్ను పిలిచి మాట్లాడుకోవాలి, మీ సమస్యలు ఏమున్నాయి, ఎట్లా పరిష్కారం చేద్దామని చెప్పేసి మాట్లాడుకోవాలి. కంపెనీ నడవాలంటే కేవలం పెట్టుబడి పెట్టినంత మాత్రాన నీ కంపెనీ నడవదు. కార్మికులు కూడా కష్టపడి పనిచేస్తేనే కంపెనీ నడుస్తుంది. మరి ఆ కష్టపడి పనిచేసే వాళ్ళ ప్రతినిధులు ఇప్పటిదాకా ప్రతినిధులు లేరు మాట్లాడడానికి, అందరితోటి మాట్లాడే అవకాశం లేదు. అందుకే చట్టబద్ధంగా కొంతమంది ప్రతినిధులను పంపించే హక్కు మాకు వచ్చింది. మరి వాళ్ళని పిలిచి మాట్లాడుకొని చర్చించుకొని కష్టాలు సుఖాలు, నీ సమస్యలు, కార్మికుల సమస్యలు అన్ని మాట్లాడాలి. కానీ నేను యూనియన్తో మాట్లాడను. ఇవాళ మా మీద మరి ఇక్కడ ఎవరైతే ప్రతినిధులు ఎన్నికైనరో జనరల్ సెక్రటరీ, ఆఫీస్ బేరర్లు మాట్లాడదామని ప్రయత్నం చేస్తే మాట్లాడే సమస్య లేదు అని చెప్పి ఘర్షణకు దిగింది నువ్వు. ఇక్కడ కొట్లాడ పెట్టుకున్నది నువ్వు, మా కార్మికులు కాదు. ఇవాళ మా కార్మికులను ఇవాళ నువ్వు రాచి రంపాన పెడుతున్నావు ఈ మేనేజ్మెంట్ గా.
చట్టబద్ధంగా యూనియన్ ఎందుకు గుర్తించవని చెప్పేసి ఇవాళ నేను ఈ మేనేజ్మెంట్ ప్రశ్నిస్తున్నాను. ఇవాళ వీళ్ళు చెప్తున్నారు, ఇదే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు, నువ్వు చేసే వ్యాపారం నీళ్ల వ్యాపారం. నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి? ప్రకృతి వనరు. నీరు అనేటువంటిది భూమిలో నుంచి నువ్వు నీరు తీసుకోవడమే, లేకపోతే నదులు డ్యాముల నుంచి నీరు తీసుకోవడమే. నీరు అనేటువంటిది నువ్వు ఎక్కడి నుంచో తీసుకురావు. ఇది ప్రకృతి వనరు. ఈ ప్రకృతి వనరుని నువ్వు ఇలా వ్యాపారం చేస్తున్నావు, నీళ్లతోటి వ్యాపారం చేస్తున్నావు. నువ్వు ఇక్కడ కష్టపడి ఏం కొత్త ప్రొడక్షన్ తయారు చేస్తలేవు, లేకపోతే ఒక ఉత్పత్తి చేస్తలేవు, ఒక కార్ తయారు చేస్తలేవు, లేకపోతే సైకిల్ తయారు చేస్తలేవు, మోటార్ సైకిల్ తయారు చేస్తలేవు, ఒక గడియారం తయారు చేయట్లేదు. ఉన్న నీళ్లను నువ్వు ఇవాళ నేను శుద్ధి చేసి మంచి మినరల్ వాటర్ అనే పేరు మీద ఇవాళ నువ్వు అమ్ముకొని వేల కోట్ల రూపాయలు నువ్వు ఇవాళ లాభాలు సంపాదిస్తున్నావు దేశమంతా. ఈ కంపెనీ చాలా చోట్ల డైరెక్ట్ కంపెనీయే కాకుండా నువ్వు కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా ఇవాళ నువ్వు నీళ్ల వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లాంటి నువ్వు కార్మికులను వినియోగించకుండా ఆ పని చేయగలుగుతావా? కార్మికులు లేకుండా ఇవాళ నీ వ్యాపారం జరుగుతుందా? ఎందుకు ఆలోచిస్తలేదు ఈ మేనేజ్మెంట్ అనేది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. మాది చాలా బాధ్యత కలిగిన సంఘం. ఇక్కడ దాకా ఇప్పుడే ఈ పాశం మైలారం ఏరియాలోనే నీ కళ్ళ ముందే ఇక్కడ కిర్బీ జనరల్ సెక్రటరీ మాట్లాడు. కిర్బీ అంటే ఇవాళ 1500 2000 మంది వర్కర్లు ఉన్నటువంటి పెద్ద కంపెనీ. ఇవాళ 5-6 యూనియన్లు ఉన్న కంపెనీ. మా CI2 యూనియన్ ఇప్పటికి 4 సార్ల నుంచి అక్కడ ఎలక్షన్లలో గెలుచుకుంటూ కార్మికులకు 3 సార్లు వేతన ఒప్పందాలు చేసిన చరిత్ర నీ కళ్ళ ముందే ఉన్నది. ఇక్కడనే సినర్జీ టూల్స్ అనే కంపెనీ ఉంది, బ్రహ్మాండంగా కంపెనీ నడుస్తున్నది. ఇక్కడనే నియాఫ్ అనే కంపెనీ ఉంది, జర్మన్ కంపెనీ, అది బ్రహ్మాండంగా కంపెనీ నడుస్తా ఉంది. ఇక్కడ వ్యాక్వాల్ అనే కంపెనీ ఉంది, బ్రహ్మాండంగా కంపెనీ నడుస్తా ఉంది. ఇక్కడ పార్లే కంపెనీ ఉంది. పార్లే నీలాగానే వాళ్ళు కూడా అనేక రకాల ఉత్పత్తులతోటి సాఫ్ట్ డ్రింక్స్ చేసుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళ కంపెనీ బ్రహ్మాండంగా నడుస్తా ఉంది. ఇక్కడ నీకేం మాయరోగం వచ్చిందని చెప్పేసి ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. నీ కళ్ళు కనబడతలేవా? CI2 అంటే ఎలాంటి సంఘం, CI2 ఎంత బాధ్యతతోటి పనిచేసే సంఘమో ఒక్కసారి నీకు మేనేజ్మెంట్ కు కళ్ళు చెవులుంటే ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి.